హర హర్ మహాదేవ్. నిన్న లైవ్ డిబేట్లో పాపం రమణమూర్తిని కొట్టాడు కశ్యప్ రెడ్డి అని చెప్పి తెగ నిలిగిపోయి తెగ బాధపడిపోతున్నారు కదా. ఎలా అయినా రమణమూర్తి గాంధేయవాది. ఒక చెంప దెబ్బ కొడితే ఇంకో చెంపద చూపించాలి. ప్రెస్ మీట్ పెట్టేవేంటయ్యా? సరే మాట్లాడుకుందాం. అసలు కశ్యప్ రెడ్డి బ్రదర్ ఇప్పుడు కొట్టడం ఏంటి? అసలు నువ్వు ఎంత తప్పు చేసావు తెలుసా? రాముడి గురించి పిచ్చవాగుడు, కృష్ణుడి గురించి పిచ్చవాగుడు వాగినప్పుడు కదా మనం కొట్టాలి. అప్పుడు కొట్టలేదు. ఈరోజు కశ్యప్ రెడ్డి తమ్ముడు చేసేసాడు ఆ పని. అప్రిషియేటింగ్. ఓకే, సో వాడేం మాట్లాడాడు రమణమూర్తి గతంలో అన్నది ఇప్పుడు నేను అటాచ్ చేస్తున్నా, చూడండి ఒకసారి. అది చూశాక కూడా వాడిని కొట్టడంలో తప్పు ఉంది అని చెప్పి మన హిందువులే తెగ విలవిల్లాడిపోతున్నారు. అలాంటి హిందువులందరూ మనసు మార్చుకుంటారని ఆశిస్తున్నా. అయినా కూడా అలా వాగినా కూడా కొట్టడం తప్పే అంటారా? ఓకే, మీ జాలి దయ కరుణ ఎప్పుడో అప్పుడు కాశ్మీరీ ఫైల్స్ మీ తలుపు దాకా తీసుకొస్తుంది. ఓకే, అలాంటి దుస్థితి మనకి రాకూడదు, అలా హిందువులకి రాకూడదని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు ఆ వీడియో చూడండి వాడు వాగింది. ఆయన చెప్పాడు ఆదిత్యనాథ్ అని, ఆయన రాముడికి 200 అడుగులు విగ్రహం పెట్టిస్తాడంట. 500 పెట్టుకో, నీ నాయకుడు ఆయనే కాబట్టి నీ ఇష్టం, కానిచ్చుకో, పెట్టిస్తాడంట. ఆయన జాతి యొక్క ఎవరి జాతి గురించి మాట్లాడుతున్నావు? ఏం జాతి గురించి మాట్లాడుతున్నావు? తన భార్య ప్రెగ్నెంట్, 9 నెలల గర్భంతో ఉన్నటువంటి భార్యని కనీసం ఆమెకు ఒక్క మాట చెప్పి దమ్ము లేదు. నువ్వు తప్పు చేసావనో రైట్ చేసావనో ఆమె ముఖం చూసి మాట్లాడే దమ్ము లేదు. ఆమెకు తెలియకుండా ఆమె తన తమ్ముడిని, ఆమె యొక్క మరిదిని తీసుకెళ్లి అడవిలో వదిలిపెట్టి వచ్చాయని చెప్పగలిగినటువంటి మనిషి నీకు దేవుడు అవుతాడు. మహిళలకు ఎలా అవుతాడు అడుగుతాడు నేను. ఎలా అవుతాడు మహిళలకి? నేను అడుగుతాడు ఎలా అవుతాడు? ఆయన ప్రపోజ్ చేస్తే ఒక ఆమె ఆయన మీద మనసు పడింది, అంతే కదా. ఆమె ముక్కు చెవులు కోయించాడు. బయట ఇప్పుడు ఏమండి యాసిడ్ చేసే దాడి చేసేవాడికి నీ దేవుడికి ఏమిటి తేడా? మరి నువ్వు ప్రపోజ్ చేయలేదా? మరొక అవతారంలో దేవుడు ఏం చేస్తాడంటే భర్తలతో పడుకున్నటువంటి ఆడవాళ్ళని కూడా 16,000 మందిని రాత్రి వేణు ఊది అందరిని తీసుకెళ్ళిపోతాడు. మరి ఆయన ముక్కు చెవులు కోయకలేదా? ఆడ మనిషి ప్రపోజ్ చేస్తే ముక్కు చెవులు కోయించాలా? ఇది నీ దేవుడు అయ్యాడు, నువ్వు ఎందుకు పూజ చేస్తున్నావు? ఆ మెత్తలు నువ్వు ఎందుకున్నావు? ఇది చూసాక కూడా కశ్యప్ రెడ్డి తమ్ముడు తప్పు చేశాడనిపిస్తే మీ కర్మ. నరాల్లో హిందువుల్లో నాటుకుపోయిన జడత్వం మళ్ళీ మొలకలేసిందనే అర్థం ఈ దెబ్బతో. లేదు, కొట్టి కరెక్ట్ పని చేశాడు అనుకుంటారా? జై శ్రీరామ్.